రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మహాతల్లి సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతూ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలుగా సుదీర్ఘకాలం పనిచేసిన సోనియా గాంధీ దేశంలోనే అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటు కోసం కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాని అయ్యే అవకాశాన్ని 2 సార్లు వదులుకున్న ఆమె త్యాగం దేశ ప్రజలకు ఆదర్శమని తెలిపారు. సోనియా గాంధీ దీర్ఘ ఆయుష్తో నిండు నూరెళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రాంత ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు మన ఎమ్మెల్యే గారు ఆదిశం గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో గ్రామ మహిళల మధ్యలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకోవడం జరిగింది. శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మధ్య గౌరవనీయులు పెద్దలు దైవ సమానం రుద్రంగి ముద్దుబిడ్డ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ ఆదిత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వారి జన్మదినం జరుపుకోవడం జరిగింది. ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రుద్రంగి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్య సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు మన రుద్రంగి ముద్దుబిడ్డ వేములవాడ శాసనసభ్యులు హాజరు కావడం జరిగింది. ఇది సోనియా గాంధీ గారి పుట్టినరోజు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది కూడా డిసెంబర్ 9, 2014 ప్రకటన. ఆ తదుపరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కావడం సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన విధానంతో ముందుకు పోయిన పరిస్థితి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం. ఆ మహాతల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలో వారి బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకుంటూ వారి బర్త్డే విశేషను ఈ ప్రాంత ప్రజల పక్షాన తెలియజేస్తూ వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. ఈ రాష్ట్రం కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్న తరుణంలో వారికి వచ్చినటువంటి పుట్టినరోజు సందర్భంగా కేకును కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ పేద ప్రజల అభ్యున్నతి కోసం పేద ప్రజల సంక్షేమానికి ఆయా రాష్ట్రాల అభ్యున్నతి కోసం పాటుపడే విధంగా ఆమెకు ధైర్యాన్నిస్తూ ముందుకు పోయే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త గట్టిగా నిలబడాలని ప్రజల ఆశీస్సులు కూడా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్కి అందే విధంగా సోనియా గాంధీ నాయకత్వంలో ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఈ ప్రాంత ప్రజల పక్షాన శ్రీ సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు నిండుగా సోనియమ్మకు ఉండాలి, ఆమె ఆయుర్వేదంతో అశ్వతో ముందుకు సాగాలని కోరుకుంటూ ముగిస్తున్నా. అందరికీ నమస్కారం.